ఉన్న దైవజనులు, సీనియర్ దైవజనులు గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, జాన్కి కూడా వారందరి తరఫున నేను దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Once I have visited this area, this place, maybe some 6 years back. 6 సంవత్సరాల క్రితం నేను ఇదే యొక్క గ్రామంలోనికి ఇంటికి నేను వచ్చాను. Couple of times I met pastor, senior pastor here in Andhra. అదేవిధంగా చాలాసార్లు మీ యొక్క దైవజనులు కూడా నేను కలవడం జరిగింది. And in Pastor John was there in our Bible college. అదేవిధంగా నేను జాన్ బైబిల్ కాలేజ్లో నేను చెప్పిన కాలేజ్ నుంచి చదువుకున్నాడు. This is always good to be in the presence of the Lord with all God's people. ఎప్పుడైతే కనుక దేవుని ప్రజలు ఉంటారో వారి యొక్క అందరి మధ్యలో ఉండడం అనేది ఒక సంతోషకరమైన సందర్భం. హల్లెలూయా. I was indeed so happy. The pastor was talking about the prayer, I think. నిజంగా నేను చాలా సంతోషించాను. పాస్టర్ గారు ప్రార్థన గురించి చెప్తున్నారు కదండి. God is always near to the people who are broken and contrite spirit. ఎవరైతే కనుక ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి దేవునికి దగ్గరగా ఉంటారో అటువంటి ప్రజలంటే దేవునికి ఇష్టం. Prayer is a key to heaven. అదేవిధంగా ప్రార్థన అనగా పరలోక రాజ్యానికి తాళపు చెవి లాంటిది. When you pray, you can see the open doors from heaven. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మీరు ప్రార్థన చేస్తారో పరలోక రాజ్యం యొక్క తలుపులు తెరవబడతాయి. There is always a saying in such a way, like prayerful life is a powerful life. అదేవిధంగా ఒక మాట చెప్తున్నానండి, ఏమనంటే కనుక ప్రార్థనా జీవితం అనేది శక్తివంతమైన జీవితం. ఆమేన్. So always we need to pray in the spirit of God. God will definitely get an answer for our prayers. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడైతే కనుక ఆత్మావేశం కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క ప్రార్థనలకి జవాబు ఇచ్చును గాక. Thought of sharing something about prayer this morning. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన గురించి నేను 2 విషయాలు మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. I think that is one of the need of this hour. ఇది కొంచెం సౌండ్ తగ్గించాము. That is one of the need of this hour. అదేవిధంగా అది మనకు చాలా అవసరమైనది అన్నమాట అండి. We are called as believers. మనం ఏమని పిలువబడ్డాం? విశ్వాసులమని పిలువబడ్డాం. We are called as the people who are praying. ఎవరైతే కానీ మనం ఏమని పిలువబడ్డాం అంటే కనుక ప్రార్థనా యోధులని పిలువబడ్డాం. So without even prayer we cannot even go further. అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన కూడా లేకుండా మనం ముందుకు కూడా ఒక అడుగు కూడా మనం వేయలేము. Shall we turn our attention to Luke chapter 11 verses 1 to 13. Luke chapter 11 verses 1 to 13. లూకా సువార్త chapter 11 11వ అధ్యాయము verses 1 to 13. 11వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదువుకుందామండి. ఆయన ప్రార్థన చేయుచుండెను. ఆ ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయటం నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు ఇచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలకి తేకము అని పలుకుని వారితో చెప్పాను. Thank you. For the time being that's enough and we will have to read furthermore. అదే విధంగా ఇప్పుడు అక్కడతో చదువుదాము, తర్వాత మరింతగా చదువుదాం. Talking about, and it came to pass that as he was praying in a certain place. అదే విధంగా ఆయన ఎప్పుడైతే గనక మార్గం గుండా వెళుతున్నారో కొన్ని ప్రదేశాల్లో ఆయన ప్రార్థన చేయడం జరిగింది. Talking about Jesus, the prayer of Jesus Christ. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక యేసు ప్రభు గారి యొక్క ప్రార్థనా జీవితం ఇక్కడ తెలియజేయబడుతుంది. I just put the title of my sermon today is Importance of Prayer. Importance of prayer. అదే విధంగా ఈ యొక్క దినాన నా యొక్క ప్రార్థన యొక్క వాక్య సారాంశం ఏంటంటే గనక the significance of prayer in our day to day life. అదే విధంగా మన యొక్క వాక్య సందేశం ఏంటంటే గనక ఈ రోజు మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది, ఎంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. As we read in the Bible, God is the one who blessing us. అదే విధంగా బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే గనక దేవుడే మనల్ని ఆశీర్వదించువాడు. God is the one who giving blessings in our day to day life. అదే విధంగా ప్రతి దినము కూడా కావాల్సిన అవసరతను లేదా ఐశ్వర్యాన్ని లేదా ఆశీర్వాదాన్ని దేవుడే ఇస్తున్నాడు. The rules of this world demands or encourage people to commit sin. అదే విధంగా ఈ యొక్క లోకము మనుషులను ఎలా ప్రేరేపిస్తుందంటే కనుక పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది. Always the rules are changing like anything. అదే ప్రతి దినము కూడా నియమ నిబంధనలు మారుతూ ఉన్నాయి పాపం కొరకు. And there are a couple of rules are encouraging people to commit sin
or going away from the Bible. ఆ యొక్క దినాల్లో మన యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయంటే కనుక బైబిల్కు దూరంగా ఉండి ఎక్కువ పాపాన్ని చేసే విధముగా అనుకూలంగా ఉన్నాయి. We'll tell you a story. We'll tell you a real story. నేను ఒక మాట చెప్తానండి. 15 years back. 15 సంవత్సరాల 15, క్రితం. 20 years back. 15 నుంచి 20 సంవత్సరాల క్రితం. And I was learning my Bible theological courses in a college. అదే విధంగా నేను బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నాను బైబిల్ కాలేజీలో. We just went to the chapel. నేను ఒక మందిరానికి వెళ్ళాను. Our principal was the speaker that day. ఆ రోజు వాక్యాన్ని అందించడానికి మా ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు. He was sharing a story, a real story. అదే విధంగా ఒక నిజమైన జరిగిన సందర్భాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. Two males came to meet him in his office. అదే విధంగా ఇద్దరు యొక్క పురుషులు ఆయన ఆఫీసులో కలవడానికి దగ్గరకు వచ్చారు. One was introducing the other. అదే విధంగా ఒక ఆయన ఏం చేస్తున్నారంటే కనుక ఈయన నా స్నేహితుడు అని చెప్పి పక్క ఆయన పరిచయం చేస్తున్నాడు. He is my wife. He is my wife. ఆయన ఏమని పరిచయం చేస్తున్నారంటే కనుక ఈమె నా భార్య అని పరిచయం చేస్తున్నాడు And మగతన్ని. then our principal asked him, ఆ యొక్క సమయంలో ప్రిన్సిపల్ గారు అడిగారు, get up. పైకి లే అన్నారు. I don't want to talk to you. Please go out. నేను మీతో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, బయటికి వెళ్ళిపోండి They అన్నాడు. were Christians. వారు కూడా క్రైస్తవులే. They came to meet him for some other purpose. వారు ఆ యొక్క ప్రిన్సిపాల్ గారి దగ్గరికి ఏదో మాట్లాడడానికి But వచ్చారు. he doesn't want to talk to them. ఎందుకంటే ఆ యొక్క ప్రిన్సిపాల్ గారికి ఎప్పుడైతే ఈ యొక్క మాట ఉన్నారో ఆయనతో మాట్లాడడం ఇష్టం లేదు. 6 years before, 6 సంవత్సరాల క్రితం and I have read in a newspaper, నేను న్యూస్ పేపర్లో చదివాను, homosexuality is legalized in India, అదే విధంగా పురుషులు కూడా సంయోగం అవుతున్నారని చెప్పేసి నేను which is చదివాను. against the Bible or biblical theology. అదే విధంగా బైబిల్కి వ్యతిరేకమైనది, అదే మాదిరిగా బైబిల్ యొక్క సిద్ధాంతాలకు But వ్యతిరేకమైనది. India, that is legalized. కానీ భారతదేశం కూడా దానికి సపోర్ట్ This is చేస్తుంది. what I said. The rules of the world are demanding or encouraging, motivating people to commit sin. అందుకని నేను ఏమేమని చెప్తున్నాను అంటే కనుక ఈ యొక్క లోకము యొక్క సిద్ధాంతాలు ఏం చేస్తున్నాయంటే పాపాన్ని చేయడానికి ఎక్కువగా But what ప్రేరేపిస్తుంది. the Bible says, కానీ బైబిల్ గ్రంథం ఏమని తెలుస్తుందంటే you should be always live in the word of God. కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క లేఖనాలు You are not supposed to go away from the presence of the Lord, but rather you should abide in the presence of the Lord. నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండకూడదు, కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నింపబడి ఉండాలని బైబిల్. And even the Bible says the heavens will change. మా యొక్క సమయంలో బైబిల్ గ్రంథం ఏమని తెలుస్తుందంటే కనుక పరలోక రాజ్యం మారుతుంది. The earth will move away. అదే విధంగా భూమి అయిపోతుంది, But the word of God will never ever change. కానీ దేవుని యొక్క వాక్యము మారదు. Because it is written by the Spirit of the Lord. ఎందుకంటే ఈ యొక్క మాట దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడింది. That's the reason it is written like word of God will never ever change. అందుకని బైబిల్ గ్రంథం ఏమని తెలుస్తుందంటే కనుక దేవుని యొక్క వాక్యము నిన్నటికి ఎప్పటికీ కూడా మారదు. And here actually Jesus was praying in a certain place. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారు కొన్ని ప్రదేశాల్లో ప్రార్థన చేస్తున్నారు. And even before he prayer, actually we always have an ambition in such a way. We always have an ambition. అదే విధంగా మనకి ఎప్పటికీ కూడా ఒక కోరికలనే మనకు ఉంటూ ఉంటాయి Or కదండి. everywhere in the world, people wanted some special characters. అదే విధంగా ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ప్రదేశంలో కూడా ఆ యొక్క ప్రజలు నాకు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుందండి. Or there are 3 terms are always following people. 3 terms. అదే విధంగా 3 విధాలుగా మనుషులు వెంబడిస్తామండి. 3 First విధాలు. one is to be like someone. అదే విధంగా మొట్టమొదటిగా ఏంటంటే కనుక నేను ఆయనలాగా ఉండాలి To అనుకుంటారు. be like someone. అదే విధంగా నేను ఆయనలాగా ఉండాలి అనుకుంటారు. To look at someone. లేకపోతే ఒకళ్ళని చూస్తే నేను ఇలా ఉండాలనుకుంటారు. To follow someone. లేకపోతే కొందరిని ఆయన నేను వెంబడించాలి అనుకుంటారు. Those terms are not strange terms. చూడండి ఆ యొక్క వారికి నిలువుగా ఉన్నాయి కాదు, వారికి most of the people to be like someone in the world. చాలా మంది యొక్క లోకల్ ఏమనుకుంటారంటే నేను ఆయనలాగా ఉండాలి, నేను ఆమెలాగా ఉండాలి Or అనుకుంటారు. I wanted to be like film stars. లేకపోతే కనుక ఈ యొక్క ఒక మూవీస్ లేకపోతే కనుక సినిమా హీరోలా ఉండాలనుకుంటారు. Or my hairstyle and my outlook or my dressing style is like that fellow or that celebrity. లేకపోతే కనుక నా యొక్క తల లేకపోతే నా యొక్క బట్టలు ఆ యొక్క హీరోలా ఉండాలనుకుంటారు. And even we purchase clothes according to the celebrity. There are times. అదే విధంగా ఎవరైతే కనుక హీరో అయితే మనకు చూస్తూ ఉన్నామో అతను వేసుకున్నవన్నీ
లాంటి బట్టలు లాంటి మనం చూస్తూ ఉంటాం. Especially youngsters when they cut their hair according to the celebrities. అదే విధంగా ఈ యొక్క యవనస్తులు ఏం చేస్తున్నారంటే కనుక బాగా పేరు ప్రఖ్యాతగాంచిన వారు వారి యొక్క హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉండాలనుకుంటారు. Nowadays in Bangalore, people doesn't want to cut the hair. అది చూడండి, బెంగళూరులో ఇప్పుడు ఎవరు కూడా కటింగ్ చేయించుకోవడానికి ఇష్టపడట్లా. They will have to shave only this portion. ఆ వారు ఏం చేస్తున్నారంటే కనుక ఈ పక్క మాత్రమే చేసుకున్నారు. And the whole hair will be here, just like maybe it is something like a tree, very big tree. ఆ యొక్క వారి యొక్క జుట్టు ఎలా ఉంటుందంటే కనుక చెట్టులా ఉంటుంది. What the Bible says, you should be like the Lord Jesus Christ. కానీ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే కనుక మీరు దేవుని పోలిన వారై ఉండాలని సెలవిస్తుంది. We are living in this world, but we are not of the world. మనము ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం కానీ లోకానికి తగ్గట్టుగా మనం Oh, జీవించలేదు. we are living in this world, but we are not of the world. కానీ మనం ఈ యొక్క లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధమైన అనుభవాలు కలిగి Just ఉండకూడదు. like the fish are there in the ocean. అదే విధంగా ఏ విధంగా అయితే కనుక చేపలు చెరువులో ఉంటాయో, Whenever we pick the fish for curry, ఎప్పుడైతే కనుక ఆ యొక్క చేపను మనం we వండుకోవడానికి తీసుకుంటామో add salt into it. మనం ఏం చేస్తామంటే దానిలో మనం ఉప్పు వేస్తాము. Without salt or without that flavor, we cannot have. ఒకవేళ ఉప్పు లేకపోతే లేదా ఉప్పు కలిగిన రుచి లేకపోతే అది మనం We తినలేము. will not do like that, or we will not say in such a way that it was there in the salty ocean. Then what is the need of adding salt again? అదే విధంగా ఈ యొక్క చేపలు ఎక్కడ ఉంటాయంటే కనుక సముద్రంలో ఉప్పు నీళ్ళలో ఉంటాయి. That is what the speciality. Though it is or the fish are staying in the water or living in the water or going after and over again in the water, but that flavor will never affect him. అదే విధంగా ఈ యొక్క చేప ఉప్పు కలిగిన నీళ్లు సముద్రంలో ఉంటుంది. ఆ యొక్క చేపలు ఉండే యొక్క నీళ్లు అన్ని కూడా ఉప్పు కలిగి ఉంటాయి. కానీ ఎంత మాత్రం కూడా ఆ యొక్క ఉప్పు అనేది చేపలో ఉండదు. That is what the Bible says. Though you are living in the world, but you are not for the world or you are not of the world. మీరు ఈ లోకంలో జీవిస్తున్నా కానీ లోక సంబంధమైన వారు కారు, లోకంలో వాటిని అనుభవించేవారు. Our system is different, our life is different, our character is different, and our entire activities are different. మన యొక్క అలవాట్లు వేరుగా ఉండాలి, మన యొక్క కదలికలు వేరుగా ఉండాలి, మన యొక్క పద్ధతి వేరుగా ఉండాలి, మన యొక్క మారుతీరు అన్ని కూడా ఈ యొక్క లోకానికి వేరుగా ఉండును. Because our citizenship is not in the earth, but rather it is in the heaven. కానీ ఈ యొక్క లోకము మనకు శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యం శాశ్వతమైనది. As long as our citizenship is in the heaven, and we need to walk according to the heavenly structure. మనమేమో పరలోక రాజ్యానికి సంబంధించిన వారమే కాబట్టి ఇక భూలోకంలో ఉండగానే పరలోక రాజ్య అనుభవాలు కలిగి Heavenly structure is different, or heavenly system is different than the worldly system. కానీ పరలోక రాజ్యం యొక్క పద్ధతులు వేరు, పరలోక రాజ్యం యొక్క అలవాట్లు వేరు. కానీ అదే పద్ధతులు అలవాట్లు అన్ని కూడా ఇక భూమి మీద మనం కలిగి ఉండాలి. Whatever that we live or whatever that we have here, you cannot take it heaven. ఇక్కడ ఏవైతే కనుక కలిగి ఉన్నామో ఎటువంటి అలవాట్లు అయితే కలిగి వీటితో మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. You may have a big house here. ఇక్కడ మీకు చాలా పెద్ద ఇల్లు ఉండొచ్చు. You may have a luxury vehicle over here. ఈ యొక్క లోకంలో చాలా పేరు ఉండొచ్చు. But you cannot take it heaven. కానీ వాటిని ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యానికి Only your spirit will go to heaven. మీ యొక్క ఆత్మ మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటుంది. In order to save your spirit, there are certain things that you have to do here. అదే విధంగా ఈ యొక్క పరలోక రాజ్యానికి మన యొక్క ఆత్మ వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు మనం ఇక్కడ కలిగి ఉండాలి. One of the reason or one of the characters that you need to do, that is prayer. అదే విధంగా అందులో ప్రధానమైనది ఇక భూమి మీద ఉండగా మనం చేయగలిగిన దేవుడు చేయవలసిన దేవుడు ప్రార్థన. It is not like always that we come to the church that we pray. కానీ మనం మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం కాదు. We will have personal prayer life in our day to day. మనము ప్రత్యేకమైన యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. Let me just go further. The second one is to look at someone. అదే విధంగా మనం ఏం చేస్తాం, ఎదుటి వారిని పోలి ఉండాలని మనం చూస్తూ Or ఉంటాం. look at Jesus in another way. Look at Jesus. కానీ మనం ఎవరిని చూడాలంటే కనుక యేసు ప్రభు గారిని చూడాలి. Most of the time we are looking at somebody. మనం ఏం చేస్తుంటే కనుక లోకంలో ఉన్న వారిని మనం వెంబడిస్తూ ఉంటాం. We do not want to look at the Bible. మన బైబిల్ గ్రంథాన్ని పోలి ఉండాలని మనం అనుకోము. When you look at the Bible, we will have to see everything in the Bible. ఎప్పుడైతే కనుక బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో మనం అన్నిటిని కూడా ఈ బైబిల్ We do గ్రంథంలో not చూస్తాం. have time to read the Bible nowadays. ఈ చూడండి ఈ యొక్క లోకంలో ఈ రోజుల్లో ఎవరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కూడా వారికి సమయం Mobile లేదు. phone has taken in the place of the Bible nowadays. అదే విధంగా ఎలాగైతే కనుక మన బైబిల్ గ్రంథాన్ని ఇది వరకు మనం పట్టుకునే వాళ్ళమో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నారు.
we read or we spend time with the mobile phone than the Bible nowadays. కానీ బైబిల్ గ్రంథంతో సమయాన్ని గడపవలసిన మనము మన యొక్క మొబైల్తో మన సమయం See, గడుపుతున్నాం. actually, we have to look at the Lord Jesus Christ. That is what Hebrews 12 verses 1 and 2 says. అదే విధంగా ఏప్రిల్ రాసిన పత్రిక 12:1-2 ఏమైనా ఉందంటే కనుక మనము ప్రభువుని చూడాలి అని. Fixing the eyes on the Lord Jesus, who is the author and finisher of our faith. అదే విధంగా మన విశ్వాస పూర్వతమ కలిగి మన యొక్క కన్నులు ఆయనను చూచే కన్నులుగా ఉండాలి. Next one is to follow the master. మనం ఏం చేయాలంటే కనుక మన యొక్క బోధకుడిని వెంబడించాలి. To follow is not a new term nowadays. అదే విధంగా ఈ యొక్క వెంబడింపు అనేది ఎవరు కూడా కలిగి We ఉండట్లేదు. follow many people. మనం ఏం చేస్తాం, లోక సంబంధమైన ప్రజలు ఫాలో అవుతూ ఉంటారు. There are people, they may have new generation apps like Instagram and all those things, and people used to say that, did you follow me, or I am following somebody. లేకపోతే కనుక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని చెప్పి కొన్ని యాప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా యాప్స్. వారు ఏం చేస్తూ ఉంటారంటే కనుక నాకు ఇది ఉంది మీరు ఫాలో అవుతున్నారా, దీన్ని ఫాలో అవుతున్నారా అని చెప్పేసి There are అనుకుంటున్నారు. people following different social medias, different applications and different personalities. అదే విధంగా ఇక లోనే ప్రజలు ఏం చేస్తారు, చాలా యొక్క లోక సంబంధమైన యొక్క యాప్స్ లేకపోతే కనుక వాటి సాఫ్ట్వేర్ ఫాలో అవుతూ But the ఉన్నారు. first person who said follow me, that was Jesus Christ. It was 2025 years back. మొట్టమొదటిగా నన్ను వెంబడించండి అని చెప్పినది ఎవరంటే కనుక 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు గారు He was చెప్పారు. the first person who said follow me, but we wisely forgotten him and going after someone else. కానీ మనం ఏం చేసి మొట్టమొదటిగా నన్ను వెంబడించండి అని చెప్పిన ఆయన మనం మర్చిపోయి ఇహలోక సంబంధమైన వాటిని మనం ఫాలో అవుతున్నాం. Following someone will never make than following the Lord Jesus Christ. ఎవరైతే కనుక మనల్ని సృజించుకోకుండా ఉన్నారో వారిని వెంబడిస్తూ ఉన్నాం. We have to follow him. We have to follow his footprints. ఆయన మనం వెంబడించాలి, ఆయన యొక్క పాద ముద్రల్లో మనం నడవాలి. That is what the Bible says, that you need to follow the Son. You need to follow the Son. ఆయన కుమారుని వెంబడించాలి మనం. This is what is the problem with the people nowadays. నవడేస్ లో ఒక సమస్య ఉంటుందండి ప్రజల్లో. We wanted to become somebody else. మనం ఎప్పుడు కూడా నేను ఆయనలాగా ఉండాలి, Rather than becoming like Jesus. కానీ యేసు ప్రభు లాగా ఉండాలనుకోరండి, పలానోళ్ళలాగా ఉండాలనుకుంటారు. I still remember there was a story. So it's not story, it's a real story. ఒక నిజమైన యొక్క మాట ఉందని నేను చెప్తాను. Maybe some 22-23 years back. ఒక 20-22 సంవత్సరాల క్రితం As I was leading in the church, my father is a pastor, by the way. మా నాన్నగారు పాస్టర్ గారు, నేను కూడా చర్చ్ లో ఉన్నాను. I used to lead the church in praise and worship. అదే విధంగా నేను ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నేను క్రమంగా నడిపిస్తాను. And when I started my theological studies, ఎప్పుడైతే కనుక నేను నా యొక్క చదువుని బైబిల్ కాలేజీలో చదువుతూ ప్రారంభించిన అప్పటి నుంచి చర్చ్ చేస్తాను. maybe some 22 or 23 years back, 22 నుంచి 23 సంవత్సరాల క్రితం there was a person, one of the world famous speaker has come to Kerala. ఒక ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాత కలిగిన వాక్య సందేశం Now he is no more. He is promoted to glory. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు, ప్రభు సన్నిధి చేరుకున్నారు. His name was Dr. Reinhard Bonke. ఆయన పేరు రెన్హార్డ్ బొంకే అన్నమాట అండి. And he was one of the powerful speaker in the history of Christianity. అదే విధంగా క్రైస్తవుని యొక్క సమాజంలో ఆయన చాలా శక్తి కలిగిన ఆయన క్రైస్తవ He బోధకుడు. has come to Kerala for the first time. ఆయన మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రానికి వచ్చారు. We all wanted to visit. We all wanted to attend the meeting. మేమందరం కూడా అనుకున్నాం ఆయన మీటింగ్కి వెళ్ళాలి, ఆయన మీటింగ్కి వెళ్ళి చెప్పి మేమందరం అనుకున్నాం. 6 o'clock is in the meeting. 6 గంటలకు సభ అనమాట అండి. Evening 6 o'clock. We all have gone to 2 o'clock itself. మేము ఏం చేసామంటే 2 గంటలకే మీటింగ్ ప్రదేశానికి వెళ్ళిపోయాం. Could not able to enter Jawaharlal Nehru International Stadium. అదే విధంగా అక్కడ జవహర్లాల్ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది, అక్కడికి మమ్మల్ని పంపించారు. Lot of people were there. అప్పటికే 2 గంటలకే చాలా మంది ప్రజలు ఉన్నారు. It took another 3 hours to reach into the entrance of the stadium. అదే విధంగా చాలా కష్టం అన్నమాట అండి ఆ యొక్క స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి. Somewhat we got a place to sit. ఒకరి ద్వారా మేము అక్కడికి వెళ్ళడానికి We కూర్చోవడానికి cannot see like that, but we can see a far view. మేము ఇలా దగ్గరగా చూడలేదు కానీ చాలా దూరంలో ఉన్నారని ఆయన చూసాం. 6 to 7 there was praise and worship. 6 నుంచి 7 గంటల వరకు స్తుతి ఆరాధన. Maybe some hundreds of people were singing and dancing. We all were excited. అక్కడ వందల మంది ప్రజలు ఆరాధిస్తున్నారు, స్టేజ్ మీద చక్కగా అవన్నీ డాన్స్ చేస్తూ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. 7 o'clock, Pastor Reinhard Bonke has come to the stage by 7 o'clock. 7 గంటలకి పాస్టర్ రెన్హార్డ్ బొంకే గారు వచ్చారు. Almost 1 hour he preached.
ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఇంచుమించు కొంత గంట After that, ప్రసంగించారు. he just made an altar call. ఆ తర్వాత గంట తర్వాత అందరిని కూడా ఎవరైతే ఇక్కడ క్రీస్తుకు నిలబడుతున్న ఆయన పిలిచాడండి. He invited sick people to come forward. ఆయన ఏం చేసి అనారోగ్యం కలిగిన వారిని ఎదురుకి పిలిచారండి ఆయన. So many sick people came. చాలా మంది అనారోగ్యం కలిగిన వారు I was వచ్చారు. only 18 or 19 years old. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. I have seen people were healed by the power of the Holy Spirit. నిజంగా ఆ యొక్క సమయంలో నేను చూశాను వారందరూ కూడా దేవుని యొక్క శక్తి చేత I స్వస్థపరచబడ్డారు. have seen demons were cast out in the power of the Holy Spirit. నేను నా కళ్ళ చూసాను అక్కడ దెయ్యం యొక్క ఆత్మలన్నీ కూడా పారిపోయాయి. I have seen the people who have come in wheelchair, they rejected wheelchair, or they left the wheelchair and going walking and dancing in the presence of the Lord. చాలా మంది కాళ్ళు లేకోకుండా వీల్ చైర్లు అక్కడికి వచ్చారు, కానీ వారు వీల్ చైర్ ఇక్కడ తీసుకొచ్చి డాన్స్ చేసుకుంటూ వారు వెనక్కి I వెళ్ళారు. have seen the blinds were opened their eyes and started seeing and dancing the people. ఆ యొక్క నేను నా కళ్ళతో చూశాను గుడ్డు వాళ్ళు కూడా చూపుని పొందారండి. అప్పుడు In between he uses the term fire, release, Holy Spirit, anointing and all these terms he used. ఆయన ఏమని ఉపయోగించారంటే కనుక ప్రార్థన, అగ్ని, పరిశుద్ధాత్మ, అగ్ని అనే ఒక పదాలు ఆయన As a 19 years old boy, I was listening all these things. నేను నాకు 19 సంవత్సరాల వయసు ఉంది, అవన్నీ కూడా నేను వింటూ ఉన్నాను. The next Sunday I came to the church. ఆ యొక్క తర్వాత ఆదివారం నేను మందిరంలోనికి వచ్చాను. In between the leading the service, praise and worship, ఎప్పుడైతే కనుక ఆరాధన కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నాను, I also used the same term fire, release, Holy Spirit, anointing, fire, all those things I used. ఎప్పుడైతే కనుక ఆయన చెప్పిన మాటలను బట్టి నేనేం చేస్తానంటే కనుక అభిషేకం, విడుదల, ప్రార్థన, అగ్ని, ఆత్మ అని చెప్పి నేను ఉపయోగించాను. Some of the believers were looking at me. ఆ యొక్క సమయంలో చాలా మంది విశ్వాసులు నా ఇంకా విచిత్రంగా చూస్తున్నారు. What happened to our pastor's son? మా పాస్టర్ గారు అబ్బాయికి ఏమైంది అని చూస్తున్నారు. Till last Sunday there was no problem. ముందు ఆదివారం వరకు ఎటువంటి సమస్య లేదు కదా. Today all of a sudden what happened? ఈ రోజు ఏంటి ఈయనకి ఏమైంది అనుకుంటున్నారు. Nothing is happening at all. కానీ అక్కడ ఏమీ కూడా జరగలేదు. Nobody is healing. ఎవరు కూడా స్వస్థపరచబడలేదు. Nobody is getting deliverance. ఎవరు కూడా విడుదల పొందలేదు. No power is going on. ఏ యొక్క శక్తి కూడా అక్కడ రాలేదు. I also did not understand anything. ఆ యొక్క సమయంలో నాకు ఏమీ కూడా అర్థం కాలేదు. After the meeting, మీటింగ్ అయిపోయిన తర్వాత and some of the people came to me. కొంతమంది నా దగ్గరకు వచ్చారు. What happened to you? మీకు ఏమైంది అని అడిగారు నన్ను. Or you wanted to be like Reinhard Bonke? నీకు ఒకవేళ రెనేడ్ బొంకెలాగా అయిపోవాలనుకుంటున్నావా అని అడిగారు నన్ను. I came to know it was the effect of the message that had happened 2 days back. అదే విధంగా 2 రోజుల క్రితం ఏ యొక్క వాక్యం అయితే కనుక నన్ను తాకిందో ఆ యొక్క వాక్యంతో నేను I started reading the Bible. నేను అప్పుడు ఎప్పుడైతే కనుక బైబిల్ గ్రంథం I చదువుతున్నానో came to know one thing. ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను. I am not supposed to follow someone, but rather I have to follow Jesus. నేను ఒకరిని వెంబడించడం కాదు కానీ యేసు ప్రభువు నేను వెంబడించాలి. Your ministry is not like Benhin's ministry. Your ministry is not like Reinhard Bonke's ministry. God will give you a special ministry for you. ఆయన ఏమని చెప్పారంటే కనుక నాతో నువ్వు రెన్హెడ్ బొంకెలాగా ఉండడం కాదు, లేకపోతే బెన్నిహీన్ లాగా ఉండడం కాదు, నేను ఒక ప్రత్యేకంగా నిన్ను I వాడుకుంటున్నాను. cannot be like Pastor Garu. I cannot be like John Pastor. I cannot be like someone else, but rather I can be like Jesus Christ if I pray. నేను ఎప్పుడైతే కనుక నేను పాస్టర్ గారు ఉండలేను, లేదా జాన్ లాగా ఉండలేను, కానీ ఎప్పుడైతే కనుక ప్రార్థన చేస్తానో నేను యేసు ప్రభువులాగా The ఉంటాను. ultimate intention of our life is to be like Jesus, to follow Jesus, to fix our eyes on Jesus Christ. కానీ మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క పద్ధతి ఎలా ఉండాలంటే కనుక నేను యేసుని వెంబడించాలి, నా యొక్క కన్నులు యేసును చూచే కన్నులుగా ఉండాలని యొక్క ఆలోచన తాపత్రయం మనం కలిగి Because ఉండాలి. he has set a lot of examples for us. ఎందుకంటే యేసు ప్రభు గారు అనేకమైన ఉదాహరణలతో మనతో చెప్పారండి ఆయన. That is what we read in the Bible this morning. అందుకని ఆ యొక్క వాక్యాన్ని మాత్రమే As he was praying ఆయన ఎప్పుడైతే కనుక ప్రార్థన in a చేస్తున్నారు, place, as he was praying in a place. ఆయన యొక్క ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నారు. First point here it is. మొట్టమొదటిగా అక్కడ ఏమని Jesus రాయబడిందంటే started his life with prayer. యేసు ప్రభు గారు ఆయన యొక్క జీవితము ప్రార్థనతో Jesus ప్రారంభించాడు. started his life with prayer. ఆయన యొక్క ప్రార్థన, ఆయన యేసు ప్రభు గారు సువార్త ప్రార్థనతో The ప్రారంభించారు. public life of Jesus started at the age of 30. ఆయన యొక్క సువార్త పరిచర్య 13వ సంవత్సరంలో మొదలు పెట్టారు. As he was there under the hands of John the Baptist to take baptism. అదే విధంగా ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం He తీసుకున్నారు. was about to take baptism. ఆయన బాప్తిసాన్ని I was తీసుకోబోతున్నారు. praying under the hands of John the Baptist. ఆయన ఏం చేస్తుండే కనుక యోహాను గారి చేతి కింద యేసు ప్రభు గారు ప్రార్థన As he చేస్తున్నారు. was praying, what happened?
the heaven were opened. ఎప్పుడైతే గనక ఆయన ప్రార్థన చేశారో పరలోక రాజ్యము తెరవబడింది. And it is హల్లెలూయా. not only heavens were opened, and there was a sound has come like, he is my beloved son, and in him I pleased. ఆయన ఎప్పుడైతే గనక బాప్తిసం ఇచ్చి యోహానుతో బాప్తిసం తీసుకున్న సమయంలో ప్రార్థన చేస్తున్నారో పరలోక రాజ్యం నుంచి ఒక గొప్ప స్వరం వినబడింది. ఏమనంటే గనక ఈయన నా యొక్క ప్రియమైన కుమారుడు. We హల్లెలూయా. may think in another word, we may think in another word, ఇంకో మాట అక్కడ ఉపయోగించట్లేదు. Jesus as God. యేసు ప్రభు యేసు ప్రభు గారు And దేవుడు. when you read John chapter 1 onwards, chapter 1 verses 1 onwards, ఎప్పుడైతే గనక యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి మీరు in కిందకి the చదువుతారో, beginning there was word, ఆయన మొట్టమొదటిగా వాక్యం ఉంది. and the word was with God. ఆ యొక్క వాక్యమే The word himself was God. ఆ యొక్క మాట వాక్యమే దేవుడు Even ఉన్నారు. before the foundation of the world, Jesus was there. ఈ యొక్క లోకము ఇక పునాది వేయబడక As ముందే యేసు ప్రభు గారు as ఉన్నారు. God, he has created everything out of nothing. As God, he has created everything out of nothing. ఇక్కడ అంతా కూడా శూన్యముగా ఉన్నదాన్ని ఒక సృష్టిగా ఆయన తయారు What చేశారు. is the need of prayer for him? ఆయన లోకాన్నే సృజించారు కదా, దానికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందా? But actually he was teaching to the disciple, I have started my life with prayer. ఆయన శిష్యులతో ఏమని చెప్పారంటే గనక నా యొక్క జీవిత ప్రారంభము ప్రార్థనతో Oh, I am ప్రారంభించాను. God, but I am praying even I started my life. నా యొక్క జీవిత ప్రారంభం ప్రార్థనతో జరిగింది. And that is what the Bible says. You know, when you start praying, ask, it shall be given unto you. ఇక బైబిల్ గ్రంథం ఏమని సెలవుస్తుందంటే కనుక అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తూ You know ఉంది. the story of Hagar and the son Ishmael. అదే విధంగా హాగరు గురించి ఇష్మాయేలు గురించి మనకు తెలుసు. And as they were going towards the Beersheba wilderness, ఎప్పుడైతే కనుక బర్షవే యొక్క ఎడారి గుండా వెళ్తున్నారో the water they have is finished. వారికి ఏదైతే కనుక త్రాగడానికి నీరు ఉందో The bread అయిపోయింది. they have is finished. వారికి ఏమైతే తినడానికి ఉందో అది కూడా And there was అయిపోయింది. a time they could not get water. ఆ యొక్క సమయంలో వారి దాహం తీర్చడానికి నీళ్ళు లేవు అక్కడ. They were praying and crying for water. వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభు నీళ్ల కోసం ఏడుస్తున్నారు. Hagar was crying. ఆ యొక్క సమయంలో హాగరు Ishmael was crying. ఇష్మాయేలు ఏడుస్తున్నాడు. Genesis 21 verse 17 talks about అదే విధంగా ఆదికాండము 21వ అధ్యాయం 17వ God heard the cry of Ishmael. ఆ యొక్క సమయంలో అక్కడ ఏమని రాబడిందంటే కనుక దేవుడు ఇష్మాయేలు యొక్క స్వరాన్ని ఏడుపుని విన్నాడు. Person who really intentionally praying for water, God has given to that fellow. ఎవరైతే కనుక నిజముగా ఆయన కొరకు ప్రార్థన చేస్తారో దేవుడు వారికి ఇస్తాడు. The theology here is, ఇక్కడ థియాలజీ ఏమని చెప్తుందంటే whoever prays with intention heart, ఎప్పుడైతే కనుక వారు హృదయ పూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన God is చేస్తారో there to answer. వారి ఎదుట దేవుడు వారి యొక్క ప్రార్థన జవాబు ఇవ్వడం That is నిలబడ్డాడు. what the Bible says. Jesus started his life with prayer. యేసు ప్రభు గారు ఏమని చేస్తున్నారంటే కనుక ప్రార్థనతో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. Second one, I'm going a little faster. Second one, నేను త్వరగా వెళ్తున్నా, రెండో చెప్తున్నాను. Jesus, even before he has taken the crucial decision, he prayed. Even before Jesus have taken crucial decision, he prayed. ఆయన సిలువకు సిలువ వేయబడే ముందుగా కూడా ఆయన ప్రార్థన చేశారండి. ఆయన Of the crucial decision that he has taken is ఎప్పుడైతే కనుక సిలువ పెడుతున్నారో ఆ యొక్క సమయంలో ప్రార్థన చేస్తున్నారు. to select the disciples. అక్కడ ఇద్దరు యొక్క శిష్యులను సెలెక్ట్ చేసుకున్నారు. To take the disciples, and Jesus was prayed and then selected the disciples. ఆ యొక్క సమయంలో యేసు ప్రభు గారు ప్రార్థన చేస్తున్నారు. Jesus was not selecting, okay, you are the taller one, you come. ఆయన నువ్వు చేయగలవు, నువ్వు రా అని చెప్పి యేసు ప్రభు గారు అలా పిలవలేదు. Oh, you look like very smart, you come with me. నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, నువ్వు రా అని చెప్పి ఆయన పిలవలేదు. Oh, you are very smart and you are doing very well, you come with me. నువ్వు చాలా తెలివైనడు కాబట్టి నువ్వు నా వెనకాల రా అని చెప్పి ఆయన పిలవలేదు. You sing well, you come with me. నువ్వు బాగా పాటలు పాడుతున్నావు కదా, నువ్వు నా దగ్గర రా అని You పిలవలేదు. can serve in the table very well, you come with me. నువ్వు నాకు బాగా భోజనం వడ్డించావు కదా, నువ్వు నా దగ్గర రా అని పిలవలేదు. Jesus did not select people by looking at their face. ఆ వారి యొక్క ముఖాన్ని చూసి యేసు ప్రభు గారు వారిని ఎన్నుకోలేదు. Jesus did not select by looking at the quality of the people. ఆ వారి యొక్క అనుభవాలను బట్టి యేసు ప్రభు గారు వారిని పిలవలేదు. Even before he selects the people and he started praying and he got a divine guidance from the Lord, and accordingly he selected the people. ఆయన శిష్యుల్ని పిలిచే ముందుగా కూడా ఆయన కనుక పిలవలేదు, కానీ పరలోక రాజ్యం నుంచి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి ప్రేరేపించబడి వారిని పిలవడం Let me జరిగింది. tell you, my dear people, నేను ఒక విషయం చెప్తున్నా యొక్క సహోదరులారా, before
you go for taking some important decisions in your life, you need to pray before the Lord. ఎంత ప్రాముఖ్యమైనది ఏదైనా పని చేస్తున్నా, ఎలా నిలబడుతున్నా, ఏం చేయాలనుకున్నా, ఏదైనా ఆలోచించినా మొట్టమొదటిగా ఇక పనైనా ఏదైనా ప్రార్థనతో ప్రారంభించాలి. Even we know Samuel, the prophet Samuel was about to anoint King David. అదే విధముగా ఇక సమూయేలు అనే ప్రవక్త ఆయన సొలొమోనుని అభిషేకించడానికి అనుకున్నాడు. He went to the house of King David. ఆయన రాజుని దావీదు దగ్గరికి వెళ్ళాడు. And there were lot of people as brothers of King David. అదే విధంగా ఇక దావీదుకి చాలా మంది సహోదరులు ఉన్నారు. And even he was about to anoint the first one, Elihu. అదే విధంగా ఎలీహు ఆయన అతన్ని అభిషేకించాలి. But the Holy Spirit talks to him, the Spirit of the Lord talks to him, no, not him. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పారంటే కనుక ఆయన్ను అభిషేకించు. Though he is very smarter, దేవుడు చాలా తెలివైన దేవుడు అండి. though he has a gymnastic body, ఆయన చాలా ప్రత్యేకమైన శరీర అనుభవం కలిగి though maybe he is taller than David, ఒకవేళ దావీదు కంటే ఎత్తు కలిగిన వాడైనా, but he is the one, he is not the person that I want you to anoint. కానీ నువ్వు మంచిగా ఎత్తుగా బలంగా ఉన్న అతను నువ్వు అభిషేకించొద్దు. The first one got over, the second was over, third one left, and even each and every sons were left off. అదే విధంగా మొదటోడు ఉన్నారు, రెండోవాడు ఉన్నాడు, మూడోవాడు ఉన్నాడు, వాళ్ళు ఎవరిని కూడా అభిషేకించలేదు, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. And he was little doubtful. So prophet Solomon, he was little doubtful. అదే విధంగా సొలొమోను చాలా Prophet Samuel was little doubtful. ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేలు కొంచెం సందేహం వచ్చింది. He encouraged Jesse, his father, David's father. ఆ యొక్క సమయంలో దావీదు యొక్క తండ్రి అయిన జెస్సీతో మాట్లాడుతున్నాడు. All your sons are over. మీ యొక్క Over. అందరూ అయిపోయారు నీ యొక్క కొడుకులందరూ. Because God told to anoint your son. దేవుడు ఏమని చెప్పండి కనుక నీ కొడుకుని అభిషేకించు. All the sons are here, and do you any more sons you have? అదే విధంగా ఇక్కడ ఉన్న యొక్క నీ కొడుకులు అందరూ అయిపోయారు కదా, నీ కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు. And he said, a lethargic mind, one more is there. ఆ యొక్క సమయంలో మామూలుగా చెప్పాడు, నాకు ఇంకో కొడుకు ఉన్నాడు అని చెప్పాను. No one needs him. No one needs him. అతనితో ఎవరు కూడా మాట్లాడరు. ఇక్కడ ఉన్నాడు. And he is there with he is in the wilderness. ఆయన అడవిలో ఉన్నాడు. He is not looking good. అతను మంచిగా ఉన్నాడు, బలమైనడు కాదు. And we don't give him any big responsibilities. ఆయన ఎప్పుడు కూడా మేము యొక్క బాధ్యతలు ఎప్పుడు కూడా ఆయనకు అప్పచెప్పలేదు. He is just like a shepherd. ఆయన ఒక కాపరి మాత్రమే. That's the reason all these people are very smart, but he is not smarter. So I asked him for taking care of the sheep. అదే విధంగా నాకున్న కొడుకులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, the prophet Samuel immediately told him, bring him here. ఆ యొక్క సమయంలో ప్రవక్త సమూయేలు ఏమన్నాడంటే కనుక ఆ కడసరిపోయాడు వాడిని, I wanted to see him. ఆ యొక్క గొర్రెల కాపరిని తీసుకుని I just wanted to see him. నేను అతన్ని చూస్తాను. And he brought him here. అతన్ని ఇక్కడ తీసుకురన్నారు. The Spirit of the Lord was talking to Samuel. ఆ యొక్క సమయంలో He is the one I was looking for. He is the one I was looking for. ఆయన కోసం ఎదురు He is the చూస్తున్నాను. one I was searching for. ఆయన కోసం నేను వెతుకుతున్నాను. Don't look at the size of the vessel. ఈ యొక్క లోకంలో Don't look at the weight of the person. వారి యొక్క బరువును చూడొద్దు. Don't look at the quality of the వారి person. యొక్క అందాన్ని చూడొద్దు. I want him. నాకు అతను కడసరిపోడు Let me tell you this morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో You చెప్తున్నాను. need to have a prayerful life and then take decision from the Lord. అదే విధంగా ఈ యొక్క దినాన్ని మీరు ప్రార్థన అనుభవం కలిగి దేవుని దగ్గర వాగ్దానం తీసుకోండి. Prayerfully taken decision from the Lord. ఈ ప్రార్థనతో మీ యొక్క బాధ్యతలు తీసుకోండి. Jesus had done it. యేసుక్రీస్తు వారు చేశారండి. We also will have to do that. మనం కూడా పని చేయాలండి. We do take lot of decisions. మనం కూడా యేసు ప్రభు గారి యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలండి. We do take lot of decisions. మనం చాలా ఆలోచనలు మనం తీసుకుంటూ ఉంటాము. Especially during the time of New Year, January 1st, New Year. అదే విధంగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం కొన్ని ఆలోచనలు మనం తీసుకుంటాం. New Year we used to take lot of new resolutions. చాలా ఆలోచనలు మనం తీసుకుంటాం న్యూ ఇయర్ లో. In our place, in Kerala, in our place, కేరళలో మా ప్లేస్ లో ఏం there చేస్తారంటే was a drunkard. ఒక బాగా A drunkard, a person who drinks like anything. అతను రోజు కూడా ఎంత తాగుతాడో అతను తెలియదు, ఎంత తాగుతాడండి. The whole beverage he will drink. అదే విధంగా ఉన్నది ఎంత కూడా తాగేసి అంటాడు అన్నమాట. As far as my knowledge is concerned, నా యొక్క ఆలోచన ప్రకారం 1995 onwards he is taking decision. అదే విధంగా
1995 సంవత్సరం నుంచి నేను తాగను అనుకుంటూనే ఉన్నాడు. 1995 January 1st he has taken a decision. 1995 జనవరి 1వ తారీఖున యొక్క ఆలోచన This is తీసుకున్నాడు. the last bottle. ఇదే ఆఖరిగా తాగుతున్నాను అని. Last year also he has taken another decision. This is the last bottle. ఇక కింద సంవత్సరం కూడా అదే మాట అన్నాడు. ఇదే ఇంకా ఆఖరిగా తాగుతున్నాను. Last 30 years he is telling the last. 30 సంవత్సరాల నుంచి ఇంక ఇదే ఆఖరిసారి I am not talking about that kind of decision. నేను అటువంటి ఆలోచనలు తీసుకోమని మీతో చెప్పట్లేదు. When you have taken the decision, you will have to fulfill it. ఎప్పుడైతే కనుక మీరు దేవుని యొక్క ఆలోచన తీసుకుంటే మీరు సమస్తం కూడా మీరు చేయాలి. The third one. మూడవదండి, Jesus started his ministry with prayer. యేసు ప్రభు గారి ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించారు. Even before he opened the eyes of blind man, he prayed. అక్కడ గుడ్డివాడికి ప్రార్థన చేసే ముందుగా, స్వస్థపరిచే ముందుగా ఆయన ప్రార్థన చేశాడు. Even before he started his ministry, even before he casting demons out, he prayed. అదే విధంగా దెయ్యాలను వెళ్ళగొట్టే ముందుగా కూడా యేసు ప్రభు గారు ప్రార్థన చేసేవారు. And it is our responsibility that we pray even before we start our ministry and even before we start our life. మన యొక్క జీవితాన్ని ప్రారంభించే ముందు, మన యొక్క పనిని ప్రారంభించే ముందు, పరిచర్యని ప్రారంభించే ముందు ప్రార్థనతో మనం ప్రారంభించాలి. The fourth one, he started praying in the garden of Gethsemane. అదే విధంగా నాలుగో విధంగా కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయడం. Why he was praying over there? ఎప్పుడైతే కనుక ప్రార్థన చేస్తూ ఉన్నారో, he was about to go in a time of disappointment. అదే విధంగా ఒక చాలా డిసప్పాయింట్మెంట్ He వెళ్ళిపోతున్నారు. knows that I am going to crucify. ఆయనకు తెలుసు, ఎందుకంటే నేను ఇంకా సిలువ వేయబడుతున్నాను. He knows that there are trials and tribulations before me. అదే విధంగా నాకు చాలా విస్మయం ఉంది, ఇక ఆలోచనలు ఉన్నాయి, చాలా మంది He needs the grace of God. ఆ యొక్క సమయంలో ఆయనకి దేవుని యొక్క సహాయం కావాలి. That's what he was praying. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. So let me tell you this morning. ఉదయకాల సమయంలో మంచి మాట చెప్తూ ఉన్నాను. Even if you go in the midst of problems, మీరు ఎప్పుడైతే కనుక సమస్యలు గుండా వెళ్తున్నారో, life is not always bed of roses. అదే విధంగా మన యొక్క జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా మంచిగా ఉండదండి. Life is not always smooth going. ఎప్పుడు కూడా మన యొక్క జీవితం చాలా స్మూత్ గా ఉండదండి. There are problems in our lives. మన యొక్క జీవితంలో There are challenges in our lives. మన యొక్క జీవితం చాలా ఎదుర్కోవాలండి. There are impediments and temptations in our life. మన యొక్క అనేకమైన శోధనలు, అనేకమైన వస్తూ ఉంటాయి. We need to overcome all these things through prayer. మనం వీటన్నిటి నుంచి ప్రార్థనతో మన పైకి రావాలి. Temptations can be at any time. అదే విధంగా శోధనలు ఎప్పుడైనా కానీ రావచ్చు. Any form of life. మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. Someday we may have taken decision to go to the church on time. ఒకనొక సమయం మనం సమయానికి మాత్రమే చర్చికి వెళ్ళాలనుకుంటాం. At that time itself there are temptations may come. ఆ యొక్క సమయంలో ఏమొస్తుంది, ఏదో ఒక శోధన వస్తుంది. See, there are different types of temptations. అదే విధంగా చాలా రకరకాల శోధనలు Through ఉన్నాయి. prayer we can overcome it. కానీ ప్రార్థన చేత శోధనలన్నీ కూడా ఎదిరించగలము. The next one, even before he dies, he prayed. అదే విధంగా ఆయన చనిపోయే ముందుగా కూడా ఆయన ప్రార్థన చేశారు. Jesus started praying to God. ఆయన దేవుని దగ్గరికి వెళ్లే ముందు కూడా ప్రార్థన చేశారు. Father, I give my life to you. తండ్రి, నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఆత్మని నీకు ఇస్తున్నాను. He knows that he will reach heaven. ఆయనకు తెలిసిన పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పి ఆయనకు తెలుసు. But even then he was praying, I am coming to you, I give my life to you, O Lord. ఆ యొక్క సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నా యొక్క ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని. Even now also he is praying he is meditating for the people. అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్న ప్రజల కొరకు ఆయన ధ్యానిస్తూనే ఉన్నారండి. It is something like disciples were asking the Lord, we wanted, in another sense, we wanted to cast out demons. అదే విధంగా చాలా మంది శిష్యులు ఏమనుకున్నారు అంటే, యేసు ప్రభులాగా మేము కూడా దయ్యాలను Or వెళ్ళగొట్టాలనుకున్నారు. we wanted to heal the sick people. అదే విధంగా మేము కూడా అనారోగ్యంగా ఉన్న వారు స్వస్థపరచాలని అనుకున్నారు. Just like you, we wanted to do everything. యేసు ప్రభు గారు మీలాగా మేము చేయాలనుకుంటూ ఉన్నామన్నారు. If you give me a gift of healing, we would be happy. అదే విధంగా మీరు మాకు స్వస్థపరిచే వరము గనుక మాకు ఇస్తే మేము చాలా సంతోషంగా That is ఉంటామన్నారు. what disciples were asking Jesus. అప్పుడు యేసు ప్రభు గారు శిష్యులు అడుగుతూ ఉన్నారండి. And then Jesus said, యేసు ప్రభు గారు no చెప్తున్నారు, shortcuts. ఇక మీరు వరాన్ని There is no shortcuts to heal the people. సులభంగా ఎంత మాత్రం కూడా యొక్క అనారోగ్యం కలిగిన వారు స్వస్థపరచలేరు. When you start praying, everything will be added unto you. ఎప్పుడైతే కనుక మీరు ప్రార్థన చేస్తారో ఆటోమేటిక్ గా దేవుని యొక్క వరాలు మీకు వస్తాయి. That is what Jesus was explaining him
when you start praying, everything will be happening to you. ఎప్పుడైతే కనుక యేసు ప్రభు గారు చెప్తున్నారు ఏమనంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీకు అన్ని కూడా సమకూర్చబడతాయని. This morning, let me conclude my message here. ఈ యొక్క సమయంలో నేను యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. Let me tell you, my dear people, నా యొక్క సహోదరులారా మీకు మాట చెప్తూ ఉన్నాను. prayer is very, very, very important. ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైనది. It is not like, it is, we should have a habit of prayer. మనకి ప్రార్థన చేసే అలవాటు మనం కలిగి ఉండాలి. Just like we brush in the morning. మన ప్రతిరోజు కూడా ఉదయాన్నే మన పళ్ళు తోముకుంటాం Just కదండి. like we have breakfast in the morning. మన ప్రతిరోజు కూడా టిఫిన్ చేస్తాం That కదండి. is part of life, right? అది మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా Or జరిగేది. just like we wear shirt or sarees or churidar, whatever it may be, that is part of life. అదే విధంగా షర్ట్ వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం, మన యొక్క జీవితంలో ఒక నడవడిక. Prayer should be the part of our life. అదే విధంగా ప్రార్థన కూడా మన యొక్క జీవితమై ఉండాలి. But హల్లెలూయా. if you cannot take out prayer in our life, అదే విధంగా మీ యొక్క జీవితంలో ప్రార్థన లేకుండా ఏమీ కూడా చేయలేరు మీరు. if you take out prayer from your life, you are nothing. ఒకవేళ మీ జీవితంలో ప్రార్థన లేదా మీరు ఏమీ కూడా చేయలేరు. It is impossible to go heaven. It is impossible to please God. మీరు దేవుణ్ణి గౌరవించడం కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం కానీ దేవుని ఆనందించి చేయడం కానీ The Bible ప్రార్థన says, జరగదు. the Bible says, pray without ceasing. అదే విధంగా Pray without ceasing. You pray continually. అదే విధంగా ప్రార్థన ఎప్పుడు కూడా చేస్తూనే You ఉండాలి. need to pray continually. మీరు ప్రార్థన ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. Always Bible says, ask it shall be given unto you. బైబిల్ గ్రంథం చెప్తుందండి అడుగుడు మీకు ఇవ్వబడును. Knock the door shall be opened unto you. మీరు యొక్క డోర్ ని కనుక కొడితే కనుక అది Seek దొరుకుతుంది you కనుక. shall be able to find out. మీరు వెతికితే కనుక మీకు దొరుకుతుంది. This morning let me tell you, let me encourage you in the last two verses that you will have to pray in every aspects of your life. అదే విధంగా ఈ యొక్క దినాన్ని నేను ముగిస్తున్నాను. ఏమనంటే కనుక మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కటిది కూడా ప్రార్థనతోనే ప్రారంభమవును గాక. Let us take a new decision this morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక కొత్త ఆలోచన తీసుకోండి. I will not go anywhere without having a prayer. మీరు ఒక డిసిషన్ తీసుకోండి, ఒక ఆలోచన తీసుకోండి. ఏమనంటే కనుక నేను ప్రార్థన లేకుండా ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళను. Even before I have spiritual food, I will have to, even before I go for my physical food, I will have to have my spiritual food from the Lord. అదే విధంగా Through prayer. ప్రతిరోజు కూడా నేను శరీర సంబంధమైన ఆహారం తీసుకునగానే ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకుని నేను ప్రార్థన చేసుకునే ప్రారంభిస్తాను అని. Because spirit is important than body. ఎందుకంటే ప్రతి ఒక్క ఉదయం ఆత్మ సంబంధమైనది చాలా I'm ప్రాముఖ్యమైనది. not talking about the earthly blessings. నేను ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు. I'm talking about the heavenly blessings. నేను పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తున్నాను. May God bless you through this word of God. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. Thank you for this wonderful opportunity have given by the church and the people. అదే విధంగా ఈ యొక్క మందిరం అంతా కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు. I am part and parcel of Bethel New Life College. నేను ఈ యొక్క బెతెల్ న్యూ లైఫ్ కాలేజ్ కి అక్కడ నేను నాయకత్వం వహిస్తున్నాను. So anyone wants to study word of God, you can contact maybe Pastor Garu. అదే విధంగా ఎవరైనా కానీ బైబిల్ కాలేజీలో నేను చదువుకోవాలి అన్న ఆశ కలిగిన వారు తెలియజేస్తే కనుక సార్ గారిని నేను పరిచయం So I have చేస్తాను. given the magazine and our brochures are here. Maybe after